హరి ఓం. అందరూ 3 సార్లు నాతో పాటు ఓంకార ఉచ్చారణ పలకండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः సుష్ఠువాగుంసస్తనూभिः విషేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అయినాలప్ప క్షేత్రంలో బ్రహ్మానందాశ్రమ సంస్థాపకులు బ్రహ్మీభూతులు పూజ్యనీయులైన స్వామి పూజ్యస్వామి చిదానందపురి స్వామివారి పాదార విందాలకు ప్రథమ ప్రణామాలు అర్పిస్తూ, మరియు ఇప్పుడు ఉన్న పీఠాధిపతి స్వామి ఆత్మానందపురి స్వామివారికి ప్రణామాలు. అలాగే వేదిక పైన ఆశీనులైన మహాత్ములందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇక్కడ ఆశీనులైనటువంటి భక్త మహాశయులందరికీ కూడా గురువుల యొక్క ఋషుల యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాము. ఈ నైనాలప్ప క్షేత్రం అది దేవతలు, మరి ఇక్కడ ఆశ్రమంలో వెలిసినటువంటి ఓంకారేశ్వర స్వామికి మరియు ఇతర క్షేత్రాది దేవతలందరికీ, నైనాలప్ప గురువులకు అందరికీ కూడా ప్రణామాలు. హరి ఓం. ఒక నామం చెప్తాను, అందరూ పలకండి. ఓం 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 మన్నరా. ఓం ఓంకారం వే ప్రణవమురా. ఓం 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 మన్నరా. ఓంకారం వే ప్రణవమురా. ప్రణవనాదమే బ్రహ్మమురా. బ్రహ్మానందమే చందుమురా. ప్రణవనాదమే బ్రహ్మమురా. బ్రహ్మానందమే చందుమురా. రామ్ రామ్ రామనరా. రామనామమే రక్షణరా. రక్షణయే మోక్షం బౌరా. మోక్ష ప్రాప్తిని చెందుమురా. శ్యాం శ్యాం శ్యామనరా. శ్యామ సుందరుడు కృష్ణుడురా. కృష్ణ ధ్యానమే చేయుమురా. ధ్యానమే గమ్యము చేరునురా. శివ 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 శివయనరా. శ్రీ పరమేశుని కొలువుమురా. కొలిచిన వారే ధన్యులురా. ధన్యుల జన్మమే సార్థకమౌరా. ఓం 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 మన్నరా. ఓంకారం వే ప్రణవమురా. ప్రణవనాదమే బ్రహ్మమురా.
బ్రహ్మానందమే చెందుమురా, బ్రహ్మానందమే చెందుమురా. ఆయు కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ పంచైతాని గర్భస్థస్య నియమ్యైతత్ అని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా 5 గర్భములోనే నియమించబడతాయంట, నిర్ణయం అవుతున్నాయి. శిశువు గర్భంలో ఉన్నప్పుడే 5 నిర్ణయం అవుతున్నాయి. ఏమిటి? ఆయు కర్మ విత్తంచ విద్య నిధనం. ఈ 5 ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సినటువంటి. ఆయుష్ అంటే ఒక జీవి ఈ జన్మకు వచ్చేటప్పుడే అతని ఆయుష్ నిర్ణయం అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అతని ఆయుష్ అనేది. అదే జాతకాల ద్వారా మనం కొంతవరకు రాయిస్తూ ఉంటారు, ఆయుష్ ఇవన్నీ నిర్ణయం చేస్తుంటారు. ఆ కర్మలో కూడా పుణ్యపాప కర్మలు నిర్ణయం అయినాయి. అతను పుణ్య కర్మలు చేస్తాడా, పాప కర్మలు చేస్తాడా, అతని జీవితం ఎలా ఉంది అనేది కూడా నిర్ణయం అయింది. దాన్ని కూడా నువ్వు మార్చాలంటే కష్టం. ఆయు కర్మచ విత్తంచ, ధనం. విత్తం అంటే మనకు ధనం మూలం ఇదం జగత్ అంటాం కదా. ఈ ధనం కూడా ప్రతి వ్యక్తి కష్టపడుతూనే ఉంటాడు, తన జీవిత కాలం పోరాడుతూనే ఉంటాడు ధనార్జన కోసం. ఎందుకంటే ప్రధానంగా ఈ లోకంలో మనం జీవించాలంటే ధనం కావాలి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ధనం కోసం వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. సంపాదన ఆగరు ఎవరు కానీ, కాళ్ళు చెయ్యి బాగున్నన్నాళ్ళు సంపాదన చేస్తూనే ఉంటారు. చాలా మంది మేము రిటైర్డ్ అయిన వాళ్ళను అడుగుతూ ఉంటాం, మీరు ఇప్పుడు రిటైర్డ్ అయినారు కదా, ఫ్రీగా ఉండారా, ప్రశాంతంగా ఉంటారంటే, ఎక్కడ ఉంటాం స్వామి ప్రశాంతంగా అని చెప్తుంటారు. ఏదో ఒక ఆదాయం, ఏదో ఒక జనరేట్ చేయాలా, ఇన్కమ్. ఖాళీగా ఉండరు ఎవరు కానీ. కాబట్టి ధనం కూడా మనకి ఎంత రావాలనో అంతే వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అంటే నువ్వు కష్టపడినా నీకు ఎంత రావాలనో వచ్చినది వెళ్ళిపోయింటది, ఎట్లా వెళ్ళిపోయింటుందో నిలబడదు. ఎందుకంటే అంతే ఉంది మన ప్రాప్తం. చాలా మంది పోగొట్టుకునే వాళ్ళని మనం చూస్తుంటాము. ఎట్లా పోయిందయ్యా అంటే అంతే వెళ్ళిపోయింటది, అంతే. కష్టపడినాడు, ఆయనేమి సొంతంగానే కష్టపడి సంపాదించినాడు, కానీ నిలబడలేదు. ఆయన వృద్ధాప్యం వచ్చేటప్పటికి లేవు, డబ్బులు లేవు. అలా అవుతుంది. ఆయు కర్మచ విత్తంచ విద్య, జ్ఞానము. అంటే విద్య అంటే మనకు చదువు రావాలన్నా రాకూడదా, అది లౌకిక విద్యన అలౌకికమైన విద్యన. అంటే లౌకికంగా మనం ఏదో చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, డాక్టర్ ఇంజనీర్ ఇంకేదో అవుతాము, ఆ విద్య. అలాగే అలౌకికమైన విద్య, పరలోకానికి మనకు సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానము, భక్తి ఇలాంటివి కూడా మనకు ఉన్నాయా లేదా మన జీవితంలో, అది కూడా నిర్ణయం అవుతుంది. విద్య నిధనం ఏవచ్చ. 5వది మరణం. ఆయుష్ ఏమో అయిపోయింది మనకు, 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో. మరణం ఎలా రావాలి? ఏ ఇన్సిడెంట్తో రావాలా? న్యాచురల్గా చనిపోవాలన్నా, సహజ మరణమా, డెత్ యాక్సిడెంటల్గా పోవాలన్నా, సూసైడా, ఏదో లేదు డిసీజెస్, రకరకాల జబ్బులతో చనిపోవడం మనం చూస్తుంటాం. సో అది కూడా నిర్ణయం అయి ఉంటుందని చెప్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటితో మనం ఏం చేయాలంటే ఇంకా కొంత మనం పరిశోధన చేసి పురుష ప్రయత్నంతో దాన్ని మెల్లగా అనుకూలంగా తిప్పుకోవడమే గురువులు మనకి ఇచ్చేటువంటి శక్తి అనమాట. కాబట్టి గురువులు ఇవన్నీ మరి ఫిక్స్ అయితే మనం ఏం చేయాలండి ఇంకా అని అనుకోవచ్చు. పురుష ప్రయత్నం అనేది ఒకటి ఉంది. ఆ పురుష ప్రయత్నంతో మనం మెల్లగా కృషి చేసి అనేక మంది మహాత్ములు, గొప్ప గొప్ప వాళ్ళు అయినారు. వాళ్ళు ఏ చదువు లేనిటువంటి వాల్మీకి ఆయన గొప్ప ఋషి అయినాడు, సాంస్క్రిట్ లో రామాయణం రాశాడు. ఎలా సాధ్యమైంది? ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి మనకు. సో అలా అని ఆగిపోవద్దు నువ్వు ఏదో శాస్త్రం చెప్పిందని. కాబట్టి ప్రయత్నం చేస్తూ చేస్తూ దాన్ని నువ్వు అనుకూలంగా తిప్పుకోవడమే తపస్సు అన్నారు దాన్ని. కాని దాన్ని కూడా సాధించే విషయమే ఈ యొక్క ఆధ్యాత్మిక విషయంలో గురువుల దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ కూడా మీ మీ ప్రయత్నాలు చేసినప్పుడు మనం అనుకున్నవి సాధించుకునే దానికి ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. కాబట్టి అలా ఆగిపోమని చెప్పలేదు నీకు. కాబట్టి ఈ విధంగా మన కర్మలు మనకి సబ్జెక్ట్ ఇచ్చాడు స్వామి ఈరోజు, కర్మలు ఏంటి ఎట్లా అనేది. వాటి కర్మలు అందరము చేయాల్సిందే. కర్మానుబంధీని మనుష్యలోకే అంటుంది కదా భగవద్గీత. ఈ లోకంలోకి వచ్చాం మనం, ఎలా ఎందుకు వచ్చామండి, జన్మ ఎందుకు వచ్చింది చెప్పలేం మనం. ఎవరన్నా అడిగితే నీకు మానవ జన్మ వచ్చింది కదండి, ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? ఆన్సర్ లేదు మన దగ్గర. అందుకు భగవద్గీత చదవండి. కర్మానుబంధీని మనుష్యలోకే అంటుంది కదా. కాబట్టి కర్మ అనేది ఒకటి మనల్ని తీసుకొచ్చింది ఇక్కడ ఈ లోకంలోకి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కర్మ అనేటువంటిది తప్పనిసరి అయినటువంటి. ఎవరైనా కానీ సాధువులు మేము కూడా అంతే కర్మ చేస్తూనే ఉన్నాం. ఆశ్రమ నిర్మాణాలు, ప్రచారాలు
సేవా యాక్టివిటీస్, కార్యక్రమాలు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఇవన్నీ కూడా సాధువు సత్పురుషులు కూడా చేస్తూనే ఉన్నారు. జీవితాంతం చేస్తూనే ఉన్నారు. చనిపోయే వరకు చేస్తూనే ఉన్నారు. వాటి కర్మ అనేటువంటిది మరి తప్పనిసరిగా చేయాలి. ఎలా చేయాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం అన్నమాట. వాటి ఎందుకు చేయాలి? మన వెనకంటే ఏమొస్తుంది? ధనాని భూమౌ పశవస్య గోష్ఠే భార్యా గృహద్వారి దేహశ్చితాయాం కర్మానుగో గచ్చతి జీవయేక అని చెప్తుంది. కాబట్టి వెళ్ళేటప్పుడు మన వెనకంటే వచ్చేది ఏమంటే కర్మే అని చెప్తుంది. ధనాని భూమవు, ధనమేమో నువ్వు సంపాదించిన భూములు, ఇండ్లు, వాకిళ్ళు ఇక్కడే ఉంటాయి. ధనాని భూమౌ పశవస్య గోష్ఠే, పశువులు ఇట్లాంటి సంపద మనకు ప్రధానంగా ఉండేది, అది అక్కడే ఉంటాయి. భార్య గృహద్వారి, భార్య ఇంటి గృహద్వారం వరకు వస్తుందంట చనిపోయినప్పుడు. మరి బంధువులు దగ్గర వాళ్ళంతా శ్మశానం కాడికి వస్తారంట, అక్కడ వరకు వస్తారు. దేహశ్చితాయం, ఆ దేహాన్ని అక్కడ పెట్టినప్పుడు అందరూ ఇంక వెళ్ళిపోతారు. అక్కడ నిప్పు పెట్టేదో భూమిలో పెట్టేటప్పుడు వరకు ఉంటారు అందరూ, మళ్ళీ అందరూ ఏర్పాటుగా వెళ్ళిపోతారు. మరి జీవుడు వెనకండి ఎవరు వస్తున్నారండి? వీళ్ళు ఎవరు రావటం లేదు. సంపాదించిన ఆస్తి రావట్లేదు, భార్యా బిడ్డలు రావట్లేదు, నీ ఆత్మీయులు రావట్లేదు. ఈ జీవుడు అనుకుంటాడు ఇళ్ళ కోసమే కదా నేను బాధపడింది, ఒకరన్నా వచ్చింటే బాగుండో నా వెనకంటే అంటాడు. ఎవరు వస్తారండి? ఎవరన్నా పోతామా? పోము, కానీ బాధపడుతుంటాం, ఏడుస్తూ ఉంటాం అంతే కదా. కాబట్టి ఆ విధంగా కర్మానుగో గచ్చతి జీవయేక, కర్మ వెళ్తా ఉంది. అతను వెనకంటే ఎవరో ఉన్నారు. ఎవరు వస్తున్నారండి? అతను సంపాదించిన కర్మ, పుణ్యము పాపం అనేటువంటి ఆ కర్మ తోడొస్తుందంట. అతను ఎక్కడికి వెళ్ళాలో ఆ లోకానికి తీసుకెళ్తుందంట. పుణ్యం ఉంటే స్వర్గానికి, పాపం ఉంటే నరకానికి తీసుకెళ్ళి అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఆ కర్మే. ఎందుకంటే మనకు దారి తెలియదు ఆ జీవునికి, ఎటు వెళ్ళాలో. మన ఊరికైతే తెలుస్తుంది, మనం ఆ రోడ్డు ఎక్కితే అట్ట పోవచ్చు ఇట్ట పోవచ్చు. చనిపోయినాక ఈ జీవుడు ఎక్కడికి ప్రయాణం ఎలా చేయాలి? ఎవరు తీసుకెళ్తారు ఆ జీవుణ్ణి అంటే ఆ కర్మ తీసుకెళ్తుంది అని చెప్తుంది. కాబట్టి ఆ కర్మ అనేటువంటి దాన్ని ఇక్కడ జాగ్రత్తగా మనము చేసి మన జీవితాన్ని చక్కగా అనుకూలంగా మలుచుకోవాలి. మన ప్రయాణం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి ఆ కర్మ ఎలా చేయాలో చక్కగా చేసేటువంటి విధానము మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తా ఉంది. కర్మ అనేటువంటి విషయంలో మనం చెప్పుకుంటూ మానవులు ప్రధానంగా 4 రకాలుగా ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఇనుప బొమ్మ ఒకటి, చిన్న వస్తువు బొమ్మలాగా ఉండేటువంటి దాన్ని ఒక బకెట్లో వేసాం. ఒక వారం రోజులు వేసాం, 2 వారాలు అయింది. ఆ ఇనుప వస్తువు ఏమైపోతుంది? మునిగిపోతుందా? తుప్పు పడుతుందా? తుప్పు పట్టి పనికి రాకుండా కరిగిపోయి నీళ్ళు చెడిపోయినాయి, ఆ వస్తువు కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇలా ఉంటారంట కొంతమంది. వాళ్ళ జీవితాలు బాగుపడరు, ఎవరికి ఉపయోగపడరు, ఇంట్లో వాళ్ళకు ఉపయోగపడరు, సమాజానికి ఉపయోగపడరు, మన ధర్మానికి ఉపయోగపడరు. బతికేసింటారు వీళ్ళు కూడా 70 ఏళ్ళ 20 ఏళ్ళలో. ఎలా గడిచిపోయిందో గడిచిపోయింటుంది. ఉంటారా లేదా అట్లాంటి మోహనబావులు? ఉంటారు, ఉన్నారు కదా. ఏం చేసినారు? వాళ్ళ కోసం చేయరు, ఇంటి వాళ్ళ కోసం చేయరు, అయిపోయింది లైఫ్. ఇలా లైఫ్ స్పాయిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొందరు. అంటే వాళ్ళ కర్మ అట్లా ఉంటుంది అంతే. ఇంకా అది ఏమి ప్రయత్నం లేదు అక్కడ, పురుష ప్రయత్నం లేదు. మరికొంతమంది ఎలా ఉంటారు అంటే రాతి బొమ్మలు తెలుసు కదా. చిన్న బొమ్మను ఒక బకెట్లో పెట్టాము, వారం పెట్టావు, 2 వారాలు పెట్టావు, నెల పెట్టావు, ఏమైంది? ఆ నీళ్ళు ఏమన్నా చెడిపోయినాయా? బొమ్మ ఏమన్నా చెడిపోయిందా? రాతి బొమ్మ చెడిపోలేదు, నీళ్లు చెడిపోలేదు. ఇలాంటి మహానుభావులు కొందరు ఉంటారు. అంటే ఎవరికి ఏం ఉపయోగం ఉండదు, మంచోళ్ళే వీళ్ళు, కానీ వాళ్ళకు బాగుపడే పని చేసుకోరు, సమాజానికి మంచి పని చేయరు, కానీ మంచోళ్ళే వీళ్ళు. న్యూట్రల్ పీపుల్స్ అంటారు వీళ్ళు. మంచోడబ్బా అంటారు వాళ్ళను. ఏమన్నా మంచి పని చేశాడంటే తవ్వడు పూడ్చాడని చెప్తుంటారు వీళ్ళ గురించి. అవునా కదా? ఎవరి జోలికి పోడు, ఎవరి సొత్తు తినడు, ఆయన ఏదో కష్టపడి సంపాదించుకొని తింటా అంటాడు. పోనీ ఆయన ఏమన్నా మంచి భక్తి మార్గంలోకి వచ్చినాడా అంటే నిల్లు. ఏమి మంచి పనులు చేసినాడా ఊర్లో అంటే అవి ఉండవు. ఏమి ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. వీళ్ళు కొంచెం మేలు, ముందు చెప్పుకున్నామే వాళ్ళకంటే వీళ్ళు కొంచెం బెటర్. ఇలాంటి వాళ్ళ జీవితాలు కొందరిని మనం చూస్తుంటామా లేదా? సమాజంలో ఉంటారు వాళ్ళు. ఇలాంటి సభలకు రాండి అంటే రారు వాళ్ళు. నాకు అవన్నీ పట్టవబ్బా అని చెప్పేస్తారు, ముందే చెప్పేస్తారు. నాకు ఎప్పుడు అలవాటే లేదు, నా జన్మలో ఇప్పటి వరకు నైనాలో ఏ పక్కందే కూడా తెలియదు నాకు. ఈ పక్కనే ఉంటారు దగ్గరలోనే, నేను ఎప్పుడు అడిగే పెట్టలేదు నేను. ఏమంటే నాకు పడదు అవన్నీ. ఉంటారు పుణ్యాత్ములు, ఇలా ఉంటారు కొంతమంది. అంటే వాడు మంచోడు అనుకోవాలన్నా ఏమో తెలియదు, అర్థం కాదు.
ఏమి దేశోద్ధారకులు వీళ్ళంతా. ఏమి సో వీళ్ళు కొందరు ఉంటారు. తర్వాత కొంతమంది ఎలా ఉంటారంటే వస్త్రంతో తయారు చేసిన బొమ్మను మనం ఒక బకెట్లో వేసినాం. ఒక రోజు 2 రోజులు 3 రోజులు వేసినాం. అది తీస్తే బొమ్మతో పాటు ఏమొస్తున్నాయి? నీరు వస్తుంది. నీళ్ళల్లో వేసిన లాక్కుంటుంది కదా. సో వీళ్ళు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఏమంటే వాళ్ళు బాగుపడుతూ సమాజానికి మేలు చేస్తుంటారు. ఆ నీళ్లను మళ్ళీ బయట తీసి పిండుతూ ఉంటారు. అంటే వాళ్ళు నేర్చుకున్నవి, తెలుసుకున్నవి 10 మందికి పంచుతూ ఉంటారు వాళ్ళు. వీళ్ళు కొంచెం గొప్పవాళ్ళు. మిగతా ఇద్దరికంటే వీళ్ళు మంచోళ్ళు. వాళ్ళు బాగుపడుతూ సమాజానికి మేలు చేస్తుంటారు. ఊర్లో కానీ చుట్టుపక్కల కానీ మంచి విషయాలు నేర్చుకుంటూ, తెలుసుకుంటూ మంచి మార్గాలు, మంచి పద్ధతులు ఉంటాయి వీళ్ళల్లో. వీళ్ళు దండం పెట్టాలి వీళ్ళు. సో ఆ వర్గంలో వచ్చే వాళ్ళు ఇక్కడ ఆశ్రమాలకు వచ్చే వాళ్ళంతా నేర్చుకొని మళ్ళీ 10 మందికి చెప్తూ 10 మందిని వచ్చేట్టుగా చేయడము, పుణ్యకార్యాలు చేయించడం, దాన ధర్మాలు చేయించడం, గుళ్ళు గోపురాలు సత్కార్యాలు ఎందు వీళ్ళు ముందుంటారు. చెడు కార్యాలకు పోరు, సత్కార్యాలకు ముందు ఉంటారు. వీళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉంటారు, బ్యాక్ సపోర్ట్. వీళ్ళు మహానుభావులు మిగతా ఇద్దరికంటే కూడా. ఇంకా వీళ్ళకంటే ఇంకా మంచి గొప్ప వాళ్ళు ఉంటారు. చక్కెర బొమ్మను ఒక బకెట్లో వేసాము, వెంటనే ఏమైపోతుంది? కరిగిపోయింది. నీళ్లు ఎలా ఉన్నాయి? తీయగా ఉన్నాయి. వాళ్ళ రూపం ఏమీ ఉండదు, అంటే వాళ్ళ కోసం ఏమీ చేసుకోరు. వీళ్ళే మహాత్ములు, మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే మనం ఆదర్శంగా ఇక్కడ గురువులుగా పూజించుకుంటున్నామో అనేక మంది, స్వామి వివేకానంద, స్వామి చిన్మయానంద, మలయాళ స్వామి, రమణ మహర్షి, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు, మన చిదానంద స్వామి కానీ, ఇటువంటి మహానుభావులంతా వాళ్ళ జీవిత కాలము వాళ్ళ కోసం ఏమి చేసుకోరు. ప్రజల కోసం ఒక మంచి సంస్థ, ఒక ఆధ్యాత్మిక సంస్థను నెలకొల్పి అనేక మంది, వందల మంది, వేల మందికి ఇటువంటివన్నీ ప్రబోధాలు వినిపిస్తూ వాళ్ళ సాధన చేసుకుంటూ వాళ్ళు జన్మరాహిత్యం, మోక్షాన్ని పొందుతూ ఉంటారు. ఇలాంటి మహనీయులు ఉంటారు సమాజంలో. వాటి విధంగా ఇవన్నీ కూడా కర్మే. ఎవరైనా కర్మే. మహాత్ములు అయినారు అంటే వాళ్ళు ఊరికే కాలేదు. వాళ్ళు కష్టపడి ఇవన్నీ సత్కార్యాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూ, అన్నదానాలు చేస్తూ, మేము మళ్ళందరినీ ఇక్కడ వచ్చేటట్టు చేస్తూ, ఈ ఏర్పాట్లు చేస్తూ, ఎంత కర్మే కదా. ఊరికేనే అవుతుందా పని? కాదు. మాలాంటి సాధువులను పిలిపించుకోవడం, ఎక్కడెక్కడ ఉంటాము అందరినీ చోటికి చేర్చడం అంటే అది సామాన్య పని కాదు. అందరు చేయలేము. ఎంత శ్రమ ఉంటుంది అనేది ఆయనకు తెలుస్తుంది, మన ఆత్మానంద స్వామికి తెలుస్తుంది. నెల నుంచో 6 నెలల నుంచో దానికి ప్లానింగ్ చేసుకుంటూ ఎంత ఉంటుంది కదా. ధనం కావాలా, భోజనాలు పెట్టాలా, వసతులు ఇవ్వాలి, ఇదంతా కర్మే. కాబట్టి ఇటువంటి కర్మలను మనం ప్రోత్సహించాలి. అందరూ కూడా భక్తులైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలను మనం ముందుండి వెనకండి సపోర్ట్ చేయాలా. మనం రావాలి, పాల్గొనాలి, 10 మందిని తీసుకురావాలి. తద్వారా మన జీవితాల్లో మార్పు అనేది కలుగుతుంది. జీవితాలు బాగుపడాలి, మనం బాగుపడాలి, ఇతరులకు కూడా మేలు జరగాల. ఇటువంటి కర్మలను మనం ప్రతిపాదించుకోవాలి. ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నాయకుడు వస్తున్నాడంటే 100 మంది అనుకుంటే 1000 మంది వచ్చింటారు అక్కడ. ఎందుకు వస్తున్నారంటే అక్కడే పెద్ద పబ్లిసిటీ చేయకపోయినా వచ్చేస్తుంటాడు. ఎమ్మెల్యే వచ్చినాడు, మినిస్టర్ వచ్చినాడు అంటే 1000 మంది అనుకుంటే 10,000 మంది వచ్చింటారు. 1000 అంటే అనుకున్న దానికి 2 3 ఎక్కువ వచ్చింటారు. అదే ఇట్లాంటి సభకు స్వామి చైర్లన్నీ వేసి పెట్టాడు, 1000 మంది వస్తారని. ఎక్కడ వచ్చినారు? ఖాళీగా ఉన్నాయి. అదే పొలిటికల్ లీడర్ చెప్పండి, ఎమ్మెల్యే వస్తున్నాడంటే అనుకోని వాడు కూడా వచ్చింటాడు. ఎందుకు వచ్చింటాడు? ఆడంబరము. అక్కడ ఎన్నో అన్ని ఇస్తారు వాళ్ళు, వస్తానే తినేవి తాగేవి ఇస్తారు. ఫస్ట్ మనం ఇయ్యము, మనం అంత అయినాక భోజనం పెడతాం. మనం స్వామి భోజనం మొదట పెట్టాడు. అది మీరు వినండి శ్రద్ధగా, మళ్ళీ మంచి భోజనం పెడతామంటాడు స్వామి. నాయకులు అనుకోండి, ముందు నీవు ఏం తాగుతావు, తాగాయా అంటాడు వాడు. మందు బాటలు ఇస్తారు. ఆ కర్మలు అవి, అంటే అవి ఆకర్షణ ఎక్కువ ఉంటుంది ఆ కర్మలో. అంటే అట్లాంటివి పోవద్దు అని చెప్పడం. అటువంటి కర్మలకు దూరంగా ఉండండి, సత్కర్మలకు ముందు ఉండండి. అది మీ వారసులకు నేర్పియండి, మీ పిల్లలకు ఎంకరేజ్ చేయొద్దు. చెత్త నీచమైన రాజకీయాలు, పాలిటిక్స్ వెనక్కి కూర్చోండి. మనవాడే అయిండొచ్చులే లీడరు, మన బంధువే అయిండొచ్చు, అయినా వెనక ఉండండి, ముందర ఉండాకండి. ఎందుకంటే దరిద్రంగా తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటుంటారు. తెల్లవారితే సాయంత్రం తిట్టుకుంటారు, తెల్లవారితే మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చింటారు అసెంబ్లీలో. ఎట్లా నమ్మేది వీళ్ళను? ఇలాంటి నీచమైన రాజకీయాల్లోకి మనం దూరంగా ఉండండి. పనులు కావాలా, డెవలప్మెంట్, వాళ్ళు ఏదైనా చేస్తే దండం పెట్టుకుందాము మంచి పనులు ఏమి. కాబట్టి అంతవరకు ఓకే. కాబట్టి ఈ విధంగా శరీర యాత్రాభిచతే నా ప్రసిద్ధేత్ అకర్మణ అని చెప్తుంది భగవద్గీత. కర్మ చేయకపోతే
నీకు శరీర యాత్ర కూడా జరగదు. నియతాం కురు కర్మత్వం కర్మజ్యాయో హి అకర్మణ శరీర యాత్ర విచితే న ప్రసిద్ధేత్ అకర్మణ. దేహయాత్ర కూడా నీకు జరగదు. శరీరము మనకు తిండి కావాలా, చనిపోయే వరకు నీకు ఏదో కనీసం ఖర్చులు ఉంటాయి. అవి అనగా జరగాలంతన్నా నువ్వు సంపాదించుకోవాలి కదా. కనీసం శరీర యాత్ర విచితే చనిపోతే కూడా డబ్బు కావాలా. ఊరికనే అవుతుంది అంత్యక్రియలు చేయాలంటే ఈ రోజుల్లో వేల లక్షలు పెడుతున్నారు. దానికి కూడా కాంపిటీషన్ అయిపోయింది. మ్యారేజ్ ఎట్లా అయిపోయిందో అంత్యక్రియలు కూడా కాంపిటీషన్. ఎంత అనవసరమైనటువంటి ఖర్చులు పెడతానే ఉంటారు. ఏమి మేళతాళాలు, తప్పెట్లంట, టపాసులంట, దండలు, అవి ఇవి హంగామా ఎక్కువైపోయిందా లేదా? ఎంత పెడుతున్నారు అవరేజీ ఒక సామాన్యుడు అంటే? మినిమం 50. చూడండి, మీరే చెప్తున్నారు. 50 నుంచి 1,00,000 2,00,000 పెట్టే వాళ్ళు ఉన్నారు. అంటే డబ్బు కావాలా అక్కడ కూడా నీకు. కాబట్టి సంపాదించుకో అని చెప్తుంది కొంత. నువ్వు అశ్రద్ధ చేయొద్దు, సోమరిగా ఉండొద్దు. శరీర యాత్ర తర్వాత దినాలు జరగాల. ఆ రోజుతో అయిపోదు కదా. ఆ రోజు మళ్ళీ దినాల రోజు అన్నాలు పెట్టాలా, కర్మకాండ చేయాలా, ఇవన్నీ కూడా ఖర్చే ఉంది కదా. దానిపైన నువ్వు సంపాదించుకో, వాళ్ళకు డబ్బు ఇవ్వాలా. కాబట్టి ఊరికనే అవుతుందా? పుట్టినప్పటి నుండి అంత్యక్రియల వరకు మళ్ళీ సంవత్సరికం చేయాలా. ఆ రోజు బట్టలు పెట్టడం ఇవన్నీ ఉంటాయి. ఆ రోజు ఖర్చే కదా. ఇంత మాత్రం అన్నా మనం ప్రతి ఒక్కరు సంపాదించుకోమని చెప్తుంది శాస్త్రం. సోమరిగా ఉండమని చెప్పలే. మేము కూడా ఎవరు చెప్పరు సోమరిగా ఉండండి అని. కష్టపడండి, సంపాదించుకోండి. శరీర యాత్ర మోక్షం తర్వాత సంగతి. మోక్షం మళ్ళా ముందు నీ యాత్రే జరిగే పరిస్థితి లేదు, నీ జీవనమే కష్టంగా ఉంది, నీకు మోక్షం ఏమొస్తుంది ఇంకా? వాటి నియతం కొరు కర్మత్వం కర్మజ్యాయో హి అకర్మణ. చేయకుండా ఉండడం కంటే శాస్త్రయుక్తమైనటువంటి కర్మలు, పెద్దలు ఏం చెప్తున్నారు, గురువులు ఏం చెప్తున్నారు, మన పూర్వీకులు ఎలా జీవించారు, మన తాతలు మన పెద్దవాళ్ళు ఎలా చెప్పారు, అటువంటి మంచి జీవన విధానంలోకి రావడమే ఇక్కడ కర్మ అంటే. ఇంకేం లేదు. మంచి పద్ధతుల్లో నువ్వు ఉండు, నీ పిల్లలను అలా నేర్పించు, నీ వారసులను ఆ విధంగా తయారు చేయి. నువ్వు గొప్పవాడివే. సమాజంలో మనందరం గొప్పవాళ్ళమే. ఏమి మోక్షం రావచ్చు రాకపోవచ్చు అది తర్వాత సంగతి. వాటి మంచి పద్ధతులు. శరీర యాత్రాపిచితే నా ప్రసిద్ధేత్ అకర్మణ అని చెప్తున్నాడు. వాటి కర్మ అనేటువంటి విషయంలో, సో శరీర యాత్ర అనేటువంటి విషయంలో మహాత్ముడు పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. సాధు సత్పురుషుల్లో ఉండేటువంటి ఓ మహనీయుడు శ్మశానాల దగ్గర పోయి అక్కడ చనిపోయినటువంటి ప్రేతాత్మలతో సంభాషించేవాడు. ఆయనకు సరదా. అంటే ఎవడెవడు ఎట్లా జీవించాడు వాళ్ళ విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడు అనమాట. ఏమి ప్రేతాత్మ అంటే చనిపోయినాక వెళ్ళేటువంటి ఆత్మ. ఇక్కడ ప్రేతాత్మ అంటే దయ్యాలు భూతాలని కాదు. ఏమి మనం వెళ్ళిపోతున్నాం కదా, ఆత్మతో వాళ్ళు సంభాషించేవాళ్ళు కొందరు మహనీయులు. ఇంటరాక్ట్ చేసి నువ్వెవరు, ఏం చేశావు, ఏం కర్మ చేశావు, ఎలా జీవించావు, నీ లైఫ్ ఎలా ఉండింది అని ఆయన కొన్ని ఎలా పరిశోధన చేసేవాడు సరదాగా. అలా శ్మశానాలకి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతాడు. మిడ్ నైట్లో పోయి కూర్చుంటాడు, ఆయన ఇష్టం. అక్కడ ప్రేతాత్మలు సంచారం చేసుకుంటూ ఉంటాయి. శ్మశానం వైపు అందరూ వెళ్ళరు కదా, ఎందుకంటే అక్కడ ప్రేతాత్మలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి. ఆయనకేం భయం లేదు ఆ మహాత్మునికి. ఆయన వెళ్ళి కూర్చుంటాడు. అలా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరోజు ఒక ప్రేతాత్మ ఆ రోజే చనిపోయింది. శవం అక్కడ అంత్యక్రియలు, దహనం అదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ ప్రేతాత్మ అలా సంచారం చేసుకుంటూ ఉందంట. అంటే ఆ తాదాత్మ్యం, శరీర తాదాత్మ్యం ఉంటుంది కాబట్టి ఆ ప్రేతాత్మ పైలోకాలకు వెళ్ళే మధ్యలో కొంత సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అంటే మన తాదాత్మ్యం, అదే దోషాలు ఇవన్నీ మనం చెప్పేటువంటివి అనమాట. ఏమి ఆ జీవుడు అలా తిరుగుతూ ఉన్నాడంట శ్మశానంలో. అక్కడక్కడ శవానం చుట్టూ తిరుగుతూ తిరుగుతూ వచ్చి ఆ శవాన్ని తన్నినట్టు కనబడుతున్నాడంట. ప్రేతం అంటే ఒక ఆకృతి అంతే, అలా తన్నినట్టు కనబడుతుంది ఆయనకు. ఈ మహాత్ముడు పిలిచాడు, ఇట్రా అంటే వస్తాయి అవి, మాట్లాడతాడు ఆయన. ఏమి వాళ్ళకి తెలుసు అది. సో ఎవరు నువ్వు, ఎందుకు అలా చేస్తున్నావో, అక్కడ ఏదో నువ్వు కాలితో కూడా ఏదో తన్నినట్టు నాకు కనపడింది అంటే ఆ ప్రేతం ఈ మహాత్మునితో చెప్పింది, స్వామి ఈ శరీరం నాదే, ఈ రోజే చచ్చిపోయినాను నేను, అందుకు చివరిసారి ఒకసారి అలా చూసి అలా వెళ్ళిపోతున్నాను అని చెప్పిందంట. మరి ఏదో తన్నినట్టు కనపడింది నాకు, ఎందుకు అంటే నాకు కోపం వచ్చింది అని చెప్పిందంట. ఎవరు ఆ తన్నింది? తన శరీరాన్ని తనే ప్రేత రూపంలో తన్నుతూ ఉన్నాడట. ఎందుకు తన్నినావు? కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే నేను ఏ మంచి పని చేయలేదు, ఇన్నాళ్ళు 70-80 ఏళ్ళు బతికినాను, నాకు ఉపయోగపడే పని ఏది చేయలే, ఏదో భార్యా బిడ్డలకు పోషించుకునే పని చేశాను తప్ప ఈ చనిపోయినాక నేను ఎక్కడికి వెళ్ళాలనో, మోక్షం అంటే ఏమో, జ్ఞానం అంటే ఏమో, జన్మ అంటే ఏమో తెలియకుండా మూర్ఖంగా బతికినాను, అందువల్ల ఈ శరీరం మీద నాకు కోపం వచ్చింది
అని చెప్పేసిందంట. ఆ ప్రేతాత్మ అలా వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఇంకొక ప్రేతాత్మను ఆయన పిలిచి మాట్లాడుతున్నాడు. ఆ ప్రేతము ఆ రోజే చనిపోయినటువంటి శరీరం నుండి అలా 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 తిరుగుతూ పూలు తీసుకొచ్చి ఆ శవం మీద వేసి దండం పెడతా ఉందంట. ఈ మహాత్ముడు పిలిచినాడు. ఏమిటి ఆ శవం దగ్గర ఏదో పూలు వేసినట్టు కనపడుతుంది. ఎవరు నువ్వు? ఏమంటే, ఈ శరీరం నాదే స్వామి. ఈరోజే చనిపోయినాను. అందుకు వెళ్తూ అలా పైలోకానికి వెళ్ళేటప్పుడు ఒకసారి నమస్కారం చేసుకొని వెళ్తున్నాను. థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నావు అంటే, ఈ దేహంలో నేను చక్కగా జీవించాను. భార్యా బిడ్డలను పోషించుకున్నాను. సత్కర్మలు చేశాను. సమాజం కోసం పనిచేశాను. నా కోసం కూడా నేను కూడా గురువుల దగ్గరికి వెళ్ళి మంచి విషయాలు నేర్చుకున్నాను. అంతో కొంత సాధన చేసుకున్నాను. సంతృప్తిగా నేను చనిపోయినాను. ఏ బాధ లేదు నాకు. కాబట్టి వెళ్ళేటప్పుడు ఒకసారి థ్యాంక్స్, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని పూలు వేసి నమస్కారం చేసుకొని ఆ ప్రేతం అలా పైకి వెళ్ళిపోయింది. సో ఈ మహాత్ముడు ఇలా ఇంటరాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ప్రేతాత్మలతో రకరకాలుగా మాట్లాడుతుంటాడు. వాళ్ళ సమాచారం. అంటే ఈ రెండు మనకి ఇన్సిడెంట్స్ ప్రధానమైనవి. ఏమిటి? ఒకరేమో కోపంతో బాధపడుతూ వెళ్ళిపోయినాడు ఒక జీవుడు. ఒకరేమో చక్కగా థ్యాంక్స్ చెప్పినాడు. ఏది మంచిది ఇప్పుడు మనకు లైఫ్ దాంట్లో? థ్యాంక్స్ చెప్పినదే మంచిది కదా. సో అటువంటి లైఫ్ కావాలా మనకు అందరికీ కూడా. చనిపోయేటప్పుడు బాధపడకూడదు, దుఃఖపడకూడదు, ఏడవకూడదు. నేనేం చేయలేకపోయానే, మంచి పనులు చేయలేకపోయానే, గురువుల దగ్గరికి పోయి నేర్చుకోలేకపోయానే, నేను ఎవరో ఏమిటో కనుక్కోలేకపోయానే అనేటువంటిది ఒక అసంతృప్తి రాకూడదు చనిపోయేటప్పుడు. ఏమి సో దాన్ని నివారించుకోవాలంటే సత్కర్మలు, మనం ఇవన్నీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, గురువులు ఏం చెప్తున్నారు, ఈ విధమైనటువంటి జీవన విధానంలోకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడే మన జీవితం చక్కగా అభివృద్ధి దశలోకి వెళ్ళిపోతుంది. వాటి జీవితం అంతా బాల్యము, బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ధర్మాలు, ఈ 4 ఆశ్రమ ధర్మాల్లో జీవితం కంప్లీట్ కావాలని చెప్తుంది మన హిందూ ధర్మాలన్నీ కూడా. జీవితము 4 ఆశ్రమ ధర్మాల్లో నువ్వు గడపండి. బ్రహ్మచర్యంలో నువ్వు శిక్షణ తీసుకో. నువ్వు లౌకికం కానీ అలౌకికం కానీ చదువుకోవాలా, ఉద్యోగ వ్యాపారాలకు కానీ, ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కానీ గురుకులంలో శిక్షణ పొందినప్పుడు జీవితం పట్ల నీకు ఒక అవగాహన వస్తుంది. జీవితం అంటే ఏమిటో అవగాహన ఇచ్చేదే బ్రహ్మచర్యాశ్రమం. వివాహం అయ్యే వరకు ఉండేటువంటిది. అక్కడ నువ్వు తెలుసుకొని వివాహం చేసుకో. తెలియకుండా నువ్వు వివాహం అనే దాంట్లోకి దిగద్దు అని చెప్తుంది శాస్త్రం. ఏదో తెలియదండి, పెద్దలు చేశారండి, ఈ సంసారంలో ఇరుక్కపోయామండి అనకూడదంట. తెలుసుకొని చేసుకోండి అని చెప్తుంది మన హిందూ ధర్మము. అందుకే నువ్వు గురుకులంలో శిక్షణ పొందినప్పుడు నీకు చక్కటి అవగాహన కలుగుతుంది. అప్పుడే నువ్వు గృహస్థ ధర్మంలోకి నువ్వు ప్రవేశిస్తున్నావు. సో అప్పుడు సహధర్మచారిని, భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటూ చక్కటి సంతానాన్ని కానీ వాళ్లకు మంచి శిక్షణ, మంచి జీవన విధానాలు, దాన ధర్మాలు చేస్తూ ఆ జీవితం అలా సాగిపోవాలా. ఇది జీవన విధానంలో మనం చేయాల్సినటువంటి కర్మలు. ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయి పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళకు బాధ్యతలు అప్పజెప్పి ఇతను వానప్రస్థ ధర్మంలోకి రమ్మని చెప్తోంది. వానప్రస్థ ధర్మం ఉంది, గృహస్థ ధర్మమే మనకు తెలుసు అంతేగా. ఇప్పుడు ఉండేవి రెండే. బ్రహ్మచర్యం అయిపోయి ఉంటుంది, గృహస్థ ధర్మమే లాంగ్ టైం అంతేగా. చనిపోయే వరకు నువ్వు ఎక్కడ చనిపోతున్నావు అంటే గృహస్థ ధర్మంలోనే చనిపోతున్నావు. అది చెప్పలేదు మన ధర్మాలు. వానప్రస్థ ధర్మంలోకి రా అంటే ఏమి? గురువు దగ్గరికి వచ్చి ఒక దీక్ష తీసుకొని, వానప్రస్థ దీక్ష అనే ఒకటి ఉంటుంది. ఆ దీక్ష తీసుకొని నువ్వు ఇక్కడ ఒక వారము, అక్కడ ఒక వారము అలా ఉంటూ గడపాలన్నమాట. ఇంట్లో ఒక 10 రోజులు ఉంటే ఆశ్రమంలో 10 రోజులు. ఇక్కడ నువ్వు చిన్నప్పుడు కొన్ని నేర్చుకొని ఉండొచ్చు, ఇంకా కొత్తవి నేర్చుకోవాల్సినవి గురువు దగ్గర నేర్చుకుంటూ ఈ విధంగా సాధన చేసుకుంటూ అప్పుడప్పుడు ఇంటికి పోయి వాళ్ళకు సలహా మాత్రమే ఇవ్వాలంట, జోక్యం చేసుకోకూడదంట. వానప్రస్థులకు వచ్చినాక పెత్తనం చేయకూడదంట. ఇంట్లో పోయి నా మాట వినలేదు అనకూడదంట. నువ్వు వాళ్ళ మాట వినాలా అక్కడ. ఇంకా అప్పుడు నీకు గౌరవం అనమాట. ఏమి సలహా ఇవ్వు, అడిగితేనే ఇవ్వాలంట. పెద్దవాళ్ళు అయినాక మనము పిల్లలకు అనవసరమైన సలహాలు ఇవ్వకూడదంట. వాళ్ళు ఎవరన్నా మన ఇంట్లో కొడుకు కానీ ఎవరన్నా కానీ ఇచ్చి అలా ఇస్తూ పోయినామంటే నీ మీద గౌరవం పోతుంది. ఈ ముసలోడు ఎప్పుడు చస్తాడా అనుకుంటాడు ఇంకా లోపల. అంతే, ఎక్కువ సలహాలు ఎక్కువ జోక్యం చేసుకుంటే అంతే, అవే గొడవలు అయ్యేది ఇళ్లలో. నువ్వు ఏమాత్రం వాళ్ళు పెట్టింది తినేసి ప్రశాంతంగా ఉండు, అప్పుడప్పుడు ఇక్కడ ఆశ్రమానికి వస్తూ ఉండు. ఈ విధమైనటువంటి జీవనం చెప్పింది. అది కూడా నీకు ఇంకా బాగా నచ్చి బాగా దాంట్లో ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే సన్యాస ధర్మంలోకి రమ్మని చెప్తాను. గృహస్థు కూడా గురువుని అడిగి నువ్వు మెచ్యూర్ అయ్యింటే, నీకు సాధన అన్ని బాగా నమ్మకం కలిగింటే, పూర్తిగా నేను ఆశ్రమంలోనే ఉండిపోతాను అనుకుంటే సన్యాసం తీసుకోమంటుంది గృహస్థులకు కూడా. ఇది మన జీవన విధానం. సన్యాస ధర్మం తీసుకుంటే ఇంకా గృహంతో సంబంధం లేదు. ఇంకా ఏదో అప్పుడప్పుడు అట్లా పోయి అందరినీ పలకరించినట్టు పలకరించవచ్చు అంతే. వాళ్ళ మీద నీకు ఏ ప్రత్యేకమైన అభిమానం కానీ తాదాత్మ్యం ఉండదు. అక్కడ మంచి పనులు చేయాలా, సమాజ సేవ చేయాలా,
ఆశ్రమాల్లో ఉంటూ ఈ దైవ కార్యాల్లో ఉండాలన్నమాట. ఇది సంపూర్ణమైనటువంటి జీవన విధానం. ఆ సన్యాస ధర్మంలో శరీరం వదిలేసినప్పుడు అతనికి జన్మరాహిత్యము వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే అన్ని బంధాలు వదులుకుంటూ వచ్చాడు ఆయన మెల్లమెల్లగా. అన్ని పెంచుకున్నాం మనమే. ఒకప్పుడు మనకి ఏ బంధం లేదు. బాల్యంలో 5 ఏళ్ళప్పుడు 10 ఏళ్ళప్పుడు ఏమున్నాయి చెప్పండి? హాయిగా ఆడుకుంటూ తిరుగుతా ఉన్నాం. 10 ఏళ్ళు 12 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు నీకు ఏ బంధం లేదు. డబ్బు సమస్య లేదు. కుటుంబ సమస్యలు లేవు. తర్వాత ఈర్ష్య అసూయలు లేవు. దాయాదుల గొడవలు లేవు. ఎప్పుడో మొదలైనయి ఇవన్నీ? తర్వాతనే కదా! తర్వాత నీకు ఏజ్ అయ్యే కొద్దీ అన్నీ ఒకటొకటి వచ్చి ఇప్పుడు నాకు బరువు అయిపోయింది అంటున్నావు. ఏమి? నువ్వు ఫ్రీగానే ఉండవు ఒకప్పుడు బాల్యంలో. అలా బాల్యంలోకి వెళ్ళిపోవాలి మళ్ళా మనం. నువ్వు ఫ్రీ అయిపోవాలంటే బాల్యంలో ఎలా ఉన్నాము మనము, ఇప్పుడు ఎందుకు వచ్చాయి ఇవన్నీ తెలుసుకొని వదులుకుంటూ రమ్మంటుంది శాస్త్రం. అదే మన హిందూ ధర్మాలన్నీ చెప్పేటువంటిది. ఇరుక్కొని చనిపోమని చెప్పలేదు. దాంట్లోనే నలిగిపోమని చెప్పలేదు. నువ్వు బయటపడే మార్గాలన్నీ మనకు భగవద్గీత, ఉపనిషత్తులు, భారత రామాయణ భాగవతాలన్నీ చక్కగా బోధిస్తున్నాయి. సో అటువంటి మంచి జీవనాన్ని మనం ఆచరణ చేసుకుంటూ మన వారసులకు కూడా అవన్నీ నేర్పిస్తూ ఉండడమే మనం చేయాల్సినటువంటి కర్మలు. జీవన విధానంలో ఏ కర్మలు చేయాలా, ఏవి చేయకూడదు, ఇదేటికి మనం ముందు ఉండాలా, వేటికి వెనక ఉండాలా, ఇవన్నీ తెలుసుకొని చక్కగా మన జీవితాన్ని ఆనందంగా తిప్పుకోవాలి. పూర్వం కంటే ఇప్పుడు అందరూ ఆర్థికంగా బాగున్నారు. పూర్వకాలం ఉండే సమస్యలు లేవు. అన్ని సౌకర్యాలు పెరిగినాయి. రోడ్లు, వాహనాలు అన్నీ బాగున్నాయి. ఇన్ని బాగుండి కూడా మనం సాధన చేయకపోతే ఇంకెప్పుడు చేస్తామని చెప్పండి? ఇంకో జన్మకు చేస్తాం అనుకుంటామా? ఈ జన్మలో ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఆశ్రమాలు, శాస్త్రాలు, గురువులు, ఇంట్లో సౌకర్యాలు పెరిగినాయి నీకు. అన్ని సమాజంలో పెరిగినాయి. వైద్య సౌకర్యాలు పెరిగినాయి. ఇన్ని సౌకర్యాలు మనకు భగవంతుడు ఇచ్చినాడు ఇప్పుడు. ఏమి? ఇన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మనం ఇంకా సాధన చేయలేకపోతున్నామంటే భగవంతుడు మనకు క్షమించడు ఇంకా. అంటే మళ్ళా జన్మ నీకు మంచి జన్మ ఎట్టిస్తాడండి? నీచ జన్మల్లోకి వెళ్ళిపోతాడు. పని చేయవు. చక్కగా ఉపయోగించుకోలేదంటే పశుపక్షాది యోనుల్లోకి వెళ్ళిపోతాం. పశువులు, పక్షులు, జంతువుల్లోకి వెళ్ళిపోతాం. అంటే అప్పుడు బ్రెయిన్ ఉండదు, వాక్కు లేదు, అంతే. ఇంకా ఏమి? రెండు ఉన్నాయి ఇప్పుడు మనకు. అదృష్టం ఏమి? తెలివితేటలు, వాక్కు ఉండడం వల్ల మనం సమాజంలో గొప్పగా అనుకుంటున్నాం మనం. కాబట్టి ఈ విధంగా మంచి జీవన విధానాలన్నిటినీ మనకు శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయాల్లో చక్కగా బోధిస్తున్నారు. మీరందరూ భగవద్గీత చదివే ప్రయత్నం చేస్తూ ఏ ఒక్క శ్లోకమైనా దాన్ని బాగా అర్థం చేసుకోండి. ప్రతిరోజు ఒక శ్లోకం 10 నిమిషాలు, ఒక అరగంట మీరు దానికోసం కేటాయించండి. చక్కగా మంచి కర్మలు చేస్తూ అందరూ కూడా మోక్షం వైపు ప్రయాణించాలని అవకాశం ఇచ్చిన స్వామివారికి ధన్యవాదాలు తెలుపుతూ హరి ఓం.